రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది దళితులు ఆత్మగౌరవాన్ని ఓటేస్తే ఈ రోజున నాకు వైసీపీలో ఉంటే వైసీపీ పదవి ఇచ్చింది, అధికారంలో వైసీపీ నుండి బయటకు వచ్చాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో పాటు నా పేరు అనౌన్స్ చేశాడు. ఆయన ఇలాంటి కుర్రాడు ఉండాలి, దళిత వర్గానికి ప్రతినిధిగా మాట్లాడతాడు, అసెంబ్లీకి వెళ్ళాడంటే వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు అడుగుతాడు, ఇలాంటి వాడు ఉండాలని చెప్తే అప్పుడు కూడా నా మీద లేనిపోయి తప్పుడు ప్రచారం. ఎక్కడో ప్రణయనో కుర్రాన్ని ఎస్సీ కుర్రాన్ని కులం పేరుతో చంపితే ఆడి దగ్గర మాట్లాడటం నా శాపం అయిపోయింది. కన్నిమరి గురించి ఒక తమ్ముడు తప్పుగా మాట్లాడితే ఆవిడ గురించి మాట్లాడుతూ నా పాలన శాపం అయింది. నేను అవి మాట్లాడుకుంటుంటే ఈ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కూడా నేను అయ్యే మాట్లాడతాను తప్ప నాకు ఎమ్మెల్యే లేకపోతే నేను జాతి ఎమ్మెల్యే సీట్లు కూడా దురప్రాయంగా వదిలేశాను. చాలా మంది మాట్లాడతారు పెద్దలు, దళితుడు గౌరవం నిలబెట్టాడు రా, ఎమ్మెల్యే సీట్లు కూడా ఆడికాడు వదులుకున్నాడు రా, ఇది నా దళితులు పోవచ్చు అంటే నా జాతి పేరు తగలిగాను. నేను పదవుల కోసం పోగలేడేవాడు, ఎవడో పిలిస్తే భయపడిపోయేవాడు, లేకపోతే ఇంకోటి ఏదో చేసేవాడు కాదు. అంబేద్కర్ వారసుని ప్రశ్నించడం నా దగ్గర ఉన్న లక్షణం. నువ్వు తప్పు చేస్తే నువ్వు సీఎం అయిన పిఎం అని నేను ప్రశ్నిస్తాను.